అబ్బబ్బబ్బబ్బా, శివరాత్రి పోయిందో లేదో అప్పుడే ఎండలు స్టార్ట్ అయిపోయాయి. అత్తయ్య వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. మోడలింగ్ కోసం నువ్వు బయటికి వేసే అడుగు నీ విజయం వైపు పరుగులు పెట్టాలి. థ్యాంక్స్ అత్తయ్య. ఇంతకీ నేను కొనిచ్చిన మేకప్ సామాను బాగుందా? ఈ లిప్స్టిక్ ఏంటి ఎక్కువ పూసావా? లేదత్తయ్య, బాగుంది. సరే సరే. ఆల్ ది బెస్ట్ దాక్షాయిని. మనస్ఫూర్తిగానే చెప్తున్నావాక? నాకు వెటకారంగా విష్ చేయడం తెలీదు దాక్షాయిని. మన చుట్టుపక్కల ఊళ్ళలోనే ఎవరికీ లేనంత పెద్ద ఉద్యోగం రావాలక్క. మీరు కొంచెం వెటకారం జోడించి విష్ చేసినా కూడా నేను మీ అభిమానాన్ని మాత్రమే తీసుకుంటాను. మోడలింగ్ అనేది పూల పనుపు కాదు. సక్సెస్ వచ్చే వరకు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. ఒక రకంగా అది ముళ్ళ బాట లాంటిది. సరే అక్క, వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం. నీకు తోడుగా శంకర్ కూడా వస్తున్నాడు. శంకర్, నువ్వు కూడా బయలుదేరు. పెళ్లికి పోతూ పిల్లిని సంకన పెట్టుకుని వెళ్ళినట్టు దాక్షాయనితో పాటు వీడెందుకే? దాక్షాయిని వెళ్లేది పెళ్లికి కాదు కాబట్టి. మాటకి మాట సమాధానం బాగానే ఉంది గాని అలాంటి చోట పక్కనెవరూ లేకపోతేనే సౌకర్యంగా ఉంటుంది. వెంట మొగుడుంటే అందరికీ ఇబ్బందిగానే ఉంటుంది. దాక్షాయినికి ఏ కష్టం రాకూడదని శంకర్ని తోడిచ్చి పంపిస్తున్నానత్తయ్య. అక్కడ రకరకాల మనుషులు, భిన్న వ్యక్తిత్వాలు ఉంటాయి. వాళ్ళని కలుపుకుంటూ పోయి పని పూర్తి చేసుకోవాలంటే ఒంటరిగా అయ్యే పని కాదని. అక్క, అది కాదక్క. చూడు దాక్షాయిని, అన్నీ కావాలి అంటే కుదరదు. నీకు మోల్డింగ్ చేయాలి అనుంటే నీ భర్త నీతో పాటు ఉండాల్సింది, లేదంటే నీ ఇష్టం. ఏమోలే దాక్షాయిని, తన మాటే నెగ్గాలని మీ అక్క పట్టుబడుతోంది. నువ్విక్కడ వాదనలతో సమయం గడిపితే అక్కడ ఆలస్యం అవుతుంది. సరే సరే, శంకర్ని తీసుకుని బయలుదేరు. సరే బయలుదేరవే. ఒరే పడుద్దాయ్. నాని. వదినా. ఏంటొదినా? నాని, నువ్వు ఆఫీస్కి బయలుదేరు, నేను కొంచెం లేటుగా వస్తాను. సరే వదినా. సార్, నాని వచ్చాడా? ఇదేంటి సార్, ఈరోజు నాని గురించి అడుగుతున్నారు? పెద్ద చేప మన వల్ల పడాలంటే చిన్న చేప మన చేతుల్లో ఉండాలి. రమ్మన్నానని చెప్పు. ఓకే, అర్థమైంది సార్, ఇప్పుడే పంపిస్తాను. సారీ సార్, మీ స్మోకింగ్ ఫినిష్ అయ్యాక వస్తాను. హే నాని, వెయిట్ వెయిట్ వెయిట్. నన్ను కూడా మీ రామరాజన్నయ్యే అనుకో. మా అన్నయ్య అంటే నాకు భయం, గౌరవం సార్. హే నాని, నో సార్. నన్ను బాస్లో ట్రీట్ చేయొద్దు.
ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేయి. సిగరెట్ తాగుతావా? నో థ్యాంక్ యూ సార్, నాకు అలవాట్లేదు. హే మొహమ్మద్ పడకు, కమాన్. నిజంగానే నాకు స్మోకింగ్ అలవాట్లేదు సార్. అవునా? పోనీ మందు తాగుతావా? ఆ, అంటే అప్పుడప్పుడు సార్. హే నాని, రియలీ? అంటే మనం అప్పుడప్పుడు ఇద్దరం కలిసి చిన్న చిన్న పార్టీస్ చేసుకోవచ్చు. ఇంతకీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? సార్ ఐఎమ్ ఏ మ్యారీడ్ పర్సన్. వాట్? హే పెళ్ళయిందా నీకు? ఏంటి నాని నువ్వు అప్పుడే పెళ్ళేంటి? ఈ ఏజ్లో లైఫ్లో ఎంజాయ్ చేయాల్సిందంతా ఎంజాయ్ చేయాలి. మ్యారేజ్ అయిందనుకో రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయి అసలు కిక్కే ఉండదు. అవును కానీ ఆవిడెవరు? కాంతమ్మ గారు. ఆవిడ వల్ల ప్రాబ్లం ఉంది అన్నావు. ఆవిడ మీకు ఎలా రిలేషన్? ఆవిడ మా పెద్దమ్మ సార్. మా పెద్దన్నయ్యకి ఆవిడంటే చాలా గౌరవం. అందుకే ఆవిడ ఏం చేసినా ఎవరమేం మాట్లాడం. ఓ ఓకే, సరే వెళ్ళి వర్క్ చేసుకో. ఓకే సార్. హే నాని, ఫ్రెండ్స్ అని చెప్పాను కదా. కమ్. హే నాని, కమ్ ఆన్. yes go. ఓకే సార్. ఏంటి ప్రాబ్లం? సార్ నమస్తే సార్. నా 2 కార్లు సీజ్ చేయడం వల్ల నా ఇన్కమ్ ఆగిపోతుంది సార్. ట్రావెల్స్ని క్లోజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది సార్. ఎలాగైనా నా వెహికల్స్ని రిలీజ్ చేయండి సార్ ప్లీజ్. ఏంటయ్యా నీ డిస్టర్బెన్స్? సీజ్ అయిన వెహికల్స్ రిలీజ్ చేయడం కుదరదు. నోటీస్ పంపిస్తుంటే నువ్వు రియాక్ట్ అవ్వలేదు. సీజ్ చేశాం కాబట్టి ఇప్పుడు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నావు. లాభం లేదు, వెళ్ళు. సార్ 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 మీరు నోటీసులు పంపించిన విషయం నాకు అసలు తెలియదు సార్. మా వాళ్ళు నాకు చెప్పలేదు సార్. ట్రావెల్స్ కోసం ఇంటి మీద లోన్ తీసుకుని చాలా పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేశాను సార్. 2 monthsలో ఎలాగైనా నేను అమౌంట్ క్లియర్ చేస్తాను సార్. పెద్ద మనసు చేసుకుని నా కార్లు పంపించేయండి సార్. నువ్వేం తాకడ పెట్టుకుని నాకేంటయ్యా? ట్రాన్స్పోర్ట్ రూల్స్ నువ్వు బ్రేక్ చేసావు. అలా అనకండి సార్. నా పరిస్థితి అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ సార్. దయచేసి వెళ్ళు, వినండి వెళ్ళు. సార్. వెళ్ళు. సార్ సార్ ప్లీజ్ సార్ వెళ్ళే, వెళ్ళు. ఒకసారి రాకేష్, సార్ అర్థం చేసుకోండి సార్. సార్ సార్ ఇంకోసారి ఈ పొరపాటు ఇతను జరగదు బయటికి సార్. వదిలేమా? లేదా? సార్. వెళ్ళండి, బయటికి వెళ్ళండి. సార్ వెళ్ళండి. సార్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నిర్లక్ష్యం అయితే ఎలా బాబు? టయానికి డబ్బులు కట్టాలిగా. కట్టుకున్న కోట కూలిపోయేనా బరువా? సుడులా నీటి మీద బుగ్గలాగా మారేనా వరదా? అనుకుంది ఏదేమైనా జరిగేది నిజమేనా? కనరాని వింతే కళ్ళే చూసేనా? హృదయంలో రాసుకున్న పుస్తకమే ప్రశ్నించేనా? నువ్వు రాసుకున్న కథనమాయేనా? ఛ! ఉన్న ఆసరా పోయింది. ట్రావెల్స్ మీద సంపాదన పోయింది. నేను సరస్వతి మాకు పుట్టబోయే బిడ్డ వదిన రెక్కల కష్టం మీద బతకాల్సిందేనా? నేనేం చేయాలి? జాబ్ అయినా దొరుకుతుందో లేదో. చిట్టి, ఏందక్క? చూడు చిట్టి, ఇందులో 40,000 ఉన్నాయి.
నాకు ఇప్పటికే ఆఫీస్కి లేట్ అయిపోయింది. ఇవి తీసుకెళ్లి జాగ్రత్తగా పెట్టు. 40,000. ఆ చిట్టి, ఏందక్కా? డబ్బివ్వగానే తీసుకుని వెళ్తున్నావు, ఎందుకని అడగవా? అది నువ్వు చెప్పలేదు కదక్కా. నువ్వు నన్ను ఎక్కడ చెప్పనిచ్చావు? ఇవ్వగానే తీసుకుని వెళ్ళిపోతున్నావు. తర్వాత బ్యాంక్ వాళ్ళు వస్తారు. సరే అక్క. చిట్టి ఆగు. ఏంటి నీ ఆత్రం? వినవా నువ్వు? బ్యాంకు వాళ్ళకి ఇంటి లోన్ ఈఎంఐ కింద ఈ 40,000 ఇచ్చి రిసిప్ట్ తీసుకో. ఇంతనేనా ఇంకేమైనా చెప్పేడుతుందా? ఏం లేదు, డబ్బులు జాగ్రత్త. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. రిసిప్ట్ తీసుకోవడం మర్చిపోకు. అట్లనే అక్క. పొద్దుటి నుంచి అరచెయ్యి దురద పెడుతుంటే ఏంటో అనుకున్నాను, ఈరోజు ధనయోగం ఉంది అని. ఈ రూపంలో వస్తుందన్నమాట. అక్కడ పెట్టావా? నేను నొక్కుతాగా. కూర్చోండి. మీరు వెళ్ళండి. హాయ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఓ, మీరు కూడా తోడుగా వచ్చారా? ఓసారి ఇలా రండి మేడం. ఏంటి మేడం ఇది? ఒంటరిగా రమ్మని చెప్పాను కదా, మీ హస్బెండ్ ఎందుకు తీసుకొచ్చారు? తప్పలేదండి. సర్లే, సార్ దగ్గర అతను మీ భర్త అనే విషయాన్ని తెలియనివ్వకండి. ఎలాగోలా మేనేజ్ చేయండి. సరేనండి. పదండి, సార్ని కలుద్దాం. ఏమండి, సార్ని కలవడానికి రమ్మంటున్నారు, వెళ్ళొస్తాను. మీరు రండి మేడం. హలో, మీరెక్కడికి సార్? ఇక్కడే ఉండండి. మేడం, మీరు రండి. సార్, నేను చెప్పానే దాక్షాయిని గారని, ఈవిడే సార్. హలో సార్. హలో అండి, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మీ ఫోటోలో చూస్తున్నాను మేడం, చాలా గార్జియస్గా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. బట్ మీరు పెద్ద మోడల్ అవ్వాలంటే ఈ ఫోటో సరిపోండి. ఇక్కడ నేను ఒక లుక్ టెస్ట్ చేస్తాను. దాంట్లో గనక మీ టాలెంట్ ప్రూవ్ అయితే మోడలింగ్ కెరియర్లో మీకు తిరుగులేనట్టే. ఓకే సార్. సార్ టీ. మీరు కూడా తీసుకోండి. ఇవ్వు. థ్యాంక్ యూ. మీరు ఒక్కరే వచ్చారా, మీతో ఎవరైనా వచ్చారా? అసిస్టెంట్ కూడా వచ్చారు సార్. రే, బయట అసిస్టెంట్ ఉన్నాడంట, పోయి టీ ఇవ్వు. అలాగే సార్. ఏయ్, ఇదిగో టీ తీసుకో. ఏంటలా చూస్తున్నావు? అసిస్టెంట్ని ఏ ఓ అనకపోతే సార్ అని మర్యాద ఇచ్చి పిలవాలా? తీసుకో.
నిన్నేనయ్యా, టీ తీసుకో. ఊరికి వచ్చి కూర్చుంటారు. మీరు మేకప్ వేసుకుని రెడీ అయితే ఫోటోషూట్ స్టార్ట్ చేద్దాం. ఓకే. మేడం తీసుకెళ్ళు. అలాగే సార్. రండి మేడం. ఇక్కడ 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 బాబు. అలా ఓకే. ఇక్కడ కూడా ఇయర్స్ దగ్గర కొంచెం. బాబు, మేడం అసిస్టెంట్ని బట్టలకి తీసుకురాపో. ఓకే సార్. ఏమయ్యా, మేడం బట్టలంటే ఇవ్వు. ఎక్కడ దొరుకుతారో ఇలాంటి వాళ్ళు. మేడం బట్టలు ఇవేనా? ఏమయ్యా, అసిస్టెంట్గా చేయడం కొత్త? ఏం చెప్పినా మన్ను తిన్న పాములో అలా ఉంటావేంటి? పని నేర్చుకోవా ముందు. మేడం, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మేడం అసిస్టెంట్ని? ఏం చెప్పినా అర్థం కాదు. మేడం, ఈ డ్రెస్ వేసుకుంటారా? ఇది వేసుకుంటారా? బాబు సార్, మేడం అసిస్టెంట్ చెప్పులు తీసుకురమని చెప్పు. అలాగే సార్. ఏమయ్యా, మీ మేడం చెప్పులంట తీసుకురా. ఏంటయ్యా అలా చూస్తున్నావు? అసిస్టెంట్ నువ్వా నేనా? చెప్పులు తీసుకుని లేట్ అవుతుంది ఇప్పటికే. చెప్పులు. ఏమండి, నా చెప్పులు మీరు తెచ్చారేంటండి? ఇక్కడ అసిస్టెంట్లే చెప్పులు ఇవ్వాలంట కదా. అందుకే తెచ్చాను.